సరిపోదా శనివారం మూవీ చూస్తాను. మూవీ నచ్చిందా అంటే నచ్చిందనే చెప్పాలి. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ టైటిల్ కి తగ్గ స్టోరీ పెట్టి జస్టిఫై చేశాడు. బట్ ఫుల్ గా నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. ఇన్ డెప్త్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టోరీ వచ్చేసరికి హీరో సూర్యకి విపరీతమైన కోపం ఉంటది. ఆ కోపాన్ని ఒక శనివారం మాత్రమే చూపిస్తాడు. ఇంకో పక్క విలన్ సిఐ దయాకి ప్రతి క్షణం కోపం ఉంటది. వీళ్ళిద్దరికి సోకులపాలెం అనే ఊరు గొడవ పెడుతుంది. అసలు ఆ ఊరు ఎలా గొడవ పెడుతుంది, అసలు ఆ ఊరికి సూర్యకి లింక్ ఏంటి, ఆ ఊరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ దయాకి లింక్ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటే మూవీ చూసేవలసిందే. ఫస్ట్ మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఏదైనా ఉంది అని అంటే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్. నాని యాక్టింగ్ ఏ లెవెల్లో చేస్తాడో చెప్పాల్సిన పని లేదు. బట్ నానిని మించి యాక్టింగ్ చేశాడు ఎస్జే సూర్య. ఈ మూవీకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే జేక్స్ బీజోయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. నాని ప్రతి ఈవెంట్ లో బీజోయ్ పొగుడుతున్నాడంటే ఏదో అనుకున్నా కానీ బీజిఎం మాత్రం చింపేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి నాని పర్ఫార్మెన్స్ సూర్య క్యారెక్టర్ లో సరిగ్గా సెట్ అయ్యాడు. ఈ మూవీకి ఇంకొక బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసరికి ఫైట్స్. నాకు ఫైట్స్ కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది. ఫైట్స్ ప్లేస్మెంట్ కూడా సరిగ్గా ఉంది. ఫైట్స్ అవుతున్నప్పుడు బీజిఎం మాత్రం కిరాక్ ఉంది. ఇంకా నాని ఎంట్రీ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ సీన్ అని చెప్పుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఆ ఎంట్రీ సీన్. ఇంకా కెప్టెన్ ఆఫ్ ది షిప్ వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడాలి. నిజంగా మూవీ చూస్తున్నప్పుడు ఏంటి మన వివేక్ ఆత్రేయనా ఈ మూవీ డైరెక్ట్ చేసి నేను ఫీలింగ్ వచ్చింది నాకైతే. తను డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే భలే ఉంది. ఫస్ట్ హాఫ్ సీట్ లో కూర్చున్నా అసలు టైమే తెలియలేదు, అంత బాగా ఫస్ట్ హాఫ్ ఉంది. ఇంకా పర్ఫెక్ట్ గా సీన్స్ ని పెట్టాడు. అంటే అనవసరంగా సాంగ్స్ ని పెట్టడం గానీ అలాంటివి ఏం చేయలేదు. ఫైట్స్ ప్లేస్మెంట్ కూడా బాగుంది. డైరెక్టర్ గా వివేక్ ఆత్రేయ మెప్పించాడనే చెప్పాలి. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ రన్ టైం మూవీకి పెద్ద మైనస్ అని చెప్పాలి. అంటే సెకండ్ హాఫ్ లో చాలా వరకు లాగ్ ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ అవుతున్నప్పుడు ఎంత వేగంగా అయిపోతుందని అనిపించింది నాకైతే. అంతలాగా బోర్ కొట్టేసింది. ఈవెన్ క్లైమాక్స్ కూడా రొటీన్ టెంప్లెట్ లోనే ఉంది. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ పెట్టడానికి డైరెక్టర్ ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. ఎమోషనల్ సీన్స్ ఉన్నా కానీ పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొంచెం రన్ టైం తగ్గించుంటే బాగుంది అనిపించింది. చాలా వరకు లాగ్ ఉంది మూవీ మాత్రం. బట్ ఓవరాల్ నా రేటింగ్ వచ్చేసరికి 3/5. ఎందుకంటే నాకు ఈ మూవీలో ఫైట్స్ అండ్ బీజిఎం బాగా నచ్చాయి, అందుకే ఇస్తున్నా. దట్స్ ఇట్ గైస్.